సో 6వ తరగతి సోషల్ కూనవరం కొండ మీద ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామం. మరి ఈ గ్రామంలో ఈ పాఠంలో మనకి కూనవరంలో నివసించేటువంటి కొండారెడ్ల గురించి మాట్లాడడం జరుగుతుంది. కూనవరం అనగానే మనకి ఖచ్చితంగా గుర్తు రావాల్సింది ఏంటంటే కొండారెడ్లు అనేటువంటి ఒక గిరిజన తెగ. కూనవరం అనగానే గుర్తు రావాలి కొండారెడ్లు అని చెప్పి. మరి ఈ కొండారెడ్ల యొక్క వ్యవసాయం ఎలా ఉంటుంది, అలాగే కూనవరం గ్రామం యొక్క ఉనికి ఏ విధంగా ఉంది, ఆ గ్రామం ఎక్కడుంది, మరి అలాగే ఆ గ్రామంలో పండేటువంటి పంటలు ఎలా ఉంటాయి, నేలలు ఎలా ఉంటాయి, మరి వాళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఈ క్లాసులో డిస్కస్ చేద్దాము. సో కూనవరం అనేటువంటిది కూనవరం అనేది బైసన్ గార్జ్ కొండల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కూనవరం అనేటువంటి ఒక గిరిజన గ్రామం ఉంది. బైసన్ గార్జ్ కొండల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఒక గ్రామం ఉంది. ఆ గ్రామమే కూనవరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కూనవరము శబరి మరియు సీలేరు అనేటువంటి రెండు నదులు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో ఈ గ్రామం అనేటువంటిది ఉంది. శబరి మరియు సీలేరు రెండు గోదావరిలో కలిసేటువంటి ప్రాంతంలో బైసన్ గార్జ్ కొండల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య ఒక కొండ మీద ఈ గ్రామం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఒక కొండ మీద ఈ గ్రామం ఉంది. మరి 1 minute సార్, నేను మళ్ళీ స్టార్ట్ చేస్తాను సార్, కొంచెం టెక్నికల్ ప్రాబ్లం. సో 6వ తరగతి సోషల్ కూనవరం కొండ మీద ఉన్న ఒక గిరిజన గ్రామం. మరి ఈ పాఠంలో మనకి కూనవరం అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి గిరిజనుల గురించి మాట్లాడడం జరుగుతుంది. ఆ గిరిజన తెగవారు ఎలాంటి పంటలు పండిస్తారు, అక్కడ ఉండేటువంటి వ్యవసాయ విధానాలు ఏ విధంగా ఉంటాయి, అలాగే అక్కడ ఉండేటువంటి నేలలు ఏ విధంగా ఉంటాయి, ఆ కొండారెడ్ల యొక్క సంస్కృతి సాంప్రదాయాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ ఈ పాఠంలో డిస్కస్ చేద్దాము. సో కూనవరం కొండ మీద ఉన్న గిరిజన గ్రామం. ఇక్కడ కూనవరం అనగానే మనకి ఖచ్చితంగా కొండారెడ్లు అని గుర్తు రావాలి. మరి బైసన్ గార్జ్ కొండల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కూనవరం అనేటువంటి ఒక గిరిజన గ్రామం ఉంది. మరి ఈ గిరిజన గ్రామము శబరి మరియు సీలేరు నదులు గోదావరిలో కలిసే చోట కొండ మీద ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామం ఇది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ గోదావరి నది యొక్క ఉపనదుల గురించి మనకి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటది. సో గోదావరి నదికి ఉపనదులు శబరి మరియు సీలేరు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. శబరి మరియు సీలేరు రెండు కూడా గోదావరి నదికి ఉపనదులు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి కూనవరం తర్వాత చింతూరు, ఈ రెండు కూడా కూనవరం మరియు చింతూరు అనేటువంటి రెండు కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. ఆ రెండు గ్రామాలు కూడా తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి వేలేరుపాడు మరియు కుక్కనూరు ఈ రెండు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆ కొండ మీద గిరిజన గ్రామం అయినటువంటి ఇది కూనవరం ఉంటే ఆ కొండ కింద భగవాన్పూర్ అనేటువంటి మరొక గ్రామం ఉంది. భగవాన్పూర్ అనేటువంటి గ్రామం కొండ కింద ఉందని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి కూనవరం గ్రామంలో నివసించేటువంటి గిరిజనుల ఆవాసాన్ని పరిశీలిస్తే, వాళ్ళ యొక్క ఇళ్లను పరిశీలిస్తే, వాళ్ళు వచ్చేసి కొన్ని గుడిసెలు వేసుకొని గుంపులుగా ఉంటారు. ఉదాహరణకి 7 లేదా 8 గుడిసెలు వేసుకొని 7 లేదా 8 గుడిసెలు కలిసి
ఒక ఆవాసంగా ఉంటాయి. అంటే ఒక ఆవాసంలో దాదాపు 7 లేదా 8 గుడిసెలు ఉంటాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాంటివి మొత్తము 10 ఆవాసాలు ఉంటాయి. అలాంటి మొత్తం 10 ఆవాసాలు ఉంటాయి. అంటే మొత్తం ఇక్కడ 528 మంది జనాభా, 528 మంది జనాభా, మొత్తం మరి 78 కుటుంబాలు ఉన్నాయి. 78 కుటుంబాలు ఉన్నాయని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో, ఈ కూనవరంలో ఉన్నటువంటి నేలలు పరిశీలిస్తే, ఇంకా మనం నేలను చూస్తే ఇక్కడ ఎక్కడుంది అసలు గ్రామం? ఇది కొండ మీద ఉంది. కొండ మీద ఉంది కాబట్టి ఆటోమేటిక్ గా నేలలు ఎలా ఉంటాయంటే రాళ్ళు రప్పలతో కలిసి ఉంటాయి. సో రాళ్ళు ఎక్కువగా ఉంటాయి. మరి రాళ్ళు ఎక్కువ ఉంటే వ్యవసాయం చేయడం చాలా కష్టం. మరి ఆ వ్యవసాయం మరి అందుకే వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకసారి వ్యవసాయం ఒక ప్రాంతంలో వ్యవసాయం చేసిన తర్వాత అక్కడ నేల సారం తగ్గిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో చోటికి వెళ్ళిపోతారు. ఒక చోట వ్యవసాయం చేసి అక్కడ ఆ నేల యొక్క సారం తగ్గిపోయిన తర్వాత మళ్ళీ ఇంకో చోటికి వెళ్ళిపోతారు. సో ఆ విధంగా వెళ్ళేటువంటి ఆ వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం, స్థల మార్పిడి వ్యవసాయం లేదా దీన్నే జూమ్ వ్యవసాయం, దీన్నే పోడు వ్యవసాయం అని కూడా అంటారు. పోడు వ్యవసాయం అని కూడా అంటారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. వ్యవసాయం చేస్తూ ఉంటారు. కొంతకాలం వ్యవసాయం చేసిన తర్వాత ఆ నేల యొక్క సారం తగ్గిపోతే ఇంకో చోటికి వెళ్ళి వ్యవసాయం చేస్తారు. సో అట్లా స్థలాన్ని మార్పిడి చేసి వ్యవసాయం చేస్తారు అన్నమాట. కాబట్టి దాన్ని జూమ్ వ్యవసాయం అంటాము. మరి అలాగే పోడు వ్యవసాయం అని కూడా అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇది చాలా పురాతనమైన వ్యవసాయ విధానం. ఇది కొండల్లో గిరిజన ప్రాంతంలో గిరిజనులు ఎక్కువగా చేసేటువంటి వ్యవసాయం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి అలాగే ఈ వ్యవసాయం ఇంకా ఈశాన్య రాష్ట్రాలు అయినటువంటి ఛత్తీస్గఢ్ మరియు తర్వాత అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లో ఈ వ్యవసాయము అమల్లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. పోడు వ్యవసాయము లేదా జూమ్ వ్యవసాయము ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ లో కాకుండా ఈ రాష్ట్రాల్లో చేస్తారు అని చెప్పి అడిగితే ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్ అని గుర్తుపెట్టుకోవాలి. రెండు కూడా ఈశాన్య రాష్ట్రాలే. మరి తర్వాత వచ్చేసి ఈ ప్రాంతంలో వర్షాలు చూస్తే, వర్షాలు జూన్ నుంచి నవంబర్ వరకు పడతాయి. జూన్ నుండి నవంబర్ వరకు, అది కూడా పెద్దగా పడదు, లైట్ గా పడుతుంది. మరి నవంబర్ వరకు వర్షాలు పడిన తర్వాత డిసెంబర్ వస్తుంది కదా, వర్షాలు తగ్గిన తర్వాత డిసెంబర్ లో ఏం చేస్తారంటే వీళ్ళు అడవి చెట్లను నరికేస్తారు. చెట్లను నరుకుతారు. నరికి ఆ డిసెంబర్ లో చెట్లను నరికిన తర్వాత ఏప్రిల్ మే నెల బాగా ఎండలు ఉంటాయి కదా అప్పుడు. సో ఆ ఎండల కాలం ఏం చేస్తారంటే నరికిన చెట్లను కాల్చి బూడిద చేస్తారు. ఆ విధంగా బూడిద చేసిన తర్వాత, కాల్చేసిన తర్వాత ఆ కాల్చిన నేలని మళ్ళీ వ్యవసాయానికి యూజ్ చేస్తారనమాట. మరి తర్వాత వచ్చేసి వీళ్ళు విత్తనాలు నాటేటువంటి పద్ధతి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మళ్ళాగా ట్రాక్టర్లు అట్లాంటివి వాటర్, ఎందుకంటే ట్రాక్టర్లు ఎద్దులతో సేద్యం చేసేటువంటివి అలాంటివి సౌకర్యాలు వాళ్ళకి లేవు. ఎందుకంటే ఆ కొండ ప్రాంతంలో అట్లాంటి ట్రాక్టర్లతో దున్నడము, తర్వాత ఎద్దులతో సేద్యం చేయడం అట్లాంటివి ఉండవు. కాబట్టి కర్రలను ఉపయోగించి, కర్రలతో పొడిచి విత్తనాలు నాటుతారు. కర్రలతో పొడిచి విత్తనాలు నాటుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కర్రలతో పొడిచి విత్తనాలు నాటుతారు. ఎప్పుడు? ఏప్రిల్ మే నెల అయిన తర్వాత కాల్చి బూడి చేసి ఆ చెట్లనంతా బయలు చేసుకుంటారు. బాగా బయలు చేసుకొని ఆ ప్రాంతంలో కర్రలతో పొడిచి విత్తనాలు నాటుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఆ పంట వేసిన తర్వాత పంట పండేటువంటి కాలంలో వాటి కాపలాగా ఉంటారు. మంచెలు వేసుకుంటారు, మంచెల మీద నివసిస్తారు. పొలంలో ఒక చోట ఎత్తైనటువంటి, అంటే పశువులు రాకుండా, తర్వాత ఆ బర్డ్స్ గింజలు తినకుండా కాపాడడం కోసం వాళ్ళు ఏం చేస్తారంటే పొలంలోనే మంచెలు వేసుకొని
ఆ మంచెల మీద నివసిస్తారు పంట పండేటువంటి సమయంలో అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి ప్రధాన పంట, ఈ ప్రాంతంలో వేసేటువంటి ప్రధాన పంటలు చూస్తే ప్రధానంగా వర్షాధార పంటలు వేస్తారు. ఎందుకంటే వర్షాలు చాలా తక్కువ ఉంటాయి కదా, నీటి వసతి లేదు. మరి కొండారెడ్ల యొక్క ప్రధాన పంట జొన్న అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ యొక్క ప్రధాన పంట జొన్న. జొన్న చాలా విరివిగా పండిస్తారు, ఎక్కువ వేస్తారు. మరి జొన్నతో పాటు కొన్ని ఉదాహరణకి మొక్కజొన్న, తర్వాత కొన్ని దుంపలు, తర్వాత వంగ, తర్వాత మిర్చి వేస్తారు, తర్వాత కందులు వేస్తారు, తర్వాత కొర్రలు వేస్తారు, అవిసెలు వేస్తారు, సామలు వేస్తారు. సో ఇవన్నీ లేక అడిషనల్ గా వేసేటువంటి పంటలు. వీటితో పాటు పప్పు ధాన్యాలు కూడా వేస్తారు కొంతమంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఆరుతడి పంటలు, అంటే వర్షాధార పంటలు. ఎక్కువ నీరు అవసరం ఉండదు, నీరు ఎక్కువగా అవైలబుల్ గా ఉండదు కాబట్టి ఈ రకమైన పంటలు వేస్తారు. కానీ ప్రధాన పంట మాత్రము జొన్న అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళకి పంటలు వేయడం వల్ల ఈ పంటల నుంచి వచ్చేటువంటి ఆహారం దాదాపు 6 నెలలు వీళ్ళకి ఆహారం బాగా సమృద్ధిగా దొరుకుతుంది. 6 నెలల ఆహారం బాగా సమృద్ధిగా దొరుకుతుంది. ఆ తర్వాత అటవీ ఉత్పత్తుల మీద డిపెండ్ అవుతారనమాట. మరి ఒక్కొక్క చోట వీళ్ళు వచ్చేసి ఒక్కొక్క ప్రాంతంలో దాదాపు 3 నుండి 4 సంవత్సరాలు వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్క భూమిలో 3 నుంచి 4 సంవత్సరాలు వ్యవసాయం చేసి ఇంకా ఆ భూమి సారం అయిపోయిన తర్వాత ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడ చెట్లను నరుకుతారు, అక్కడ చెట్లను కాల్చేస్తారు. కాల్చేసి ఆ ప్రాంతాన్ని బయలు చేసుకొని మళ్ళీ అక్కడ కూడా వ్యవసాయం చేస్తారనమాట. ఈ విధంగా స్థల మార్పిడి వ్యవసాయం మనము జూమ్ వ్యవసాయం లేదా పోడు వ్యవసాయం లేదా స్థల మార్పిడి వ్యవసాయం అంటామని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ఒక్కొక్కరికి ఇక్కడ సగటున ఇంతకుముందు అయితే దాదాపు ఒక్కొక్క కుటుంబానికి 2.5 ఎకరాల నుంచి 4 ఎకరాల వరకు పొలాలు ఉండేవి. కానీ ఇప్పుడు 1.5 ఎకరం నుండి 2 ఎకరాలు మాత్రమే ఉన్నాయి. అది కూడా పర్మనెంట్ ఏం కాదు, మళ్ళీ వెళ్ళిపోతుంటారు, వేరే చోట చేస్తూ ఉంటారు వ్యవసాయం. మరి చాలా ప్రధానమైనది ఏంటంటే ఈ ప్రాంతంలో జొన్న యొక్క సగటు ఉత్పత్తి చూస్తే ఒక ఎకరాకి 250 కేజీల జొన్నను పండిస్తారు ఒక ఎకరాకి. అయితే ఇంతకు ముందు దాదాపు ఒక ఎకరాకి 1000 కేజీల జొన్నను పండించే వాళ్ళు. కానీ రాను ఏమైందంటే దిగుబడి తగ్గిపోయింది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా ఈ గ్రామంలో ఇంకా ఏం చేస్తారంటే పెరటి తోటలు, ఎక్కువగా పెరటి తోటలు అంటే పెరట్లోనే తోటలు వేస్తారు, బాగా కూరగాయల మొక్కలు వేసుకుంటారు బాగా. ఈ కూరగాయల మొక్కలే, పెరటి తోటలో వేసేటువంటి కూరగాయల మొక్కలే వీళ్ళకు ఆధారంగా ఉంటాయి. ఎందుకు? ఆహారం కోసం. ఎక్కువగా ఆహారంగా వీళ్ళు పెరట్లో పండేటువంటి కూరగాయల్ని ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి చిక్కుడు, మిరప ఇలాంటివన్నీ ఎక్కువగా పెరట్లోనే వేస్తారు. చిక్కుడు, మిరప ఇలాంటి కూరగాయలు ఏమైనా కావాల్సినవి ఉంటే ఎక్కువగా పెరట్లోనే వేసి ఆహారాన్ని పొందుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వీళ్ళు వ్యవసాయమే కాకుండా ఇంకా కొన్ని పనులు చేస్తారు. ఏం చేస్తారంటే అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు. ప్రధానంగా అటవీ, ఎందుకంటే కొండ దగ్గర ఉంది కదా, ఇంకా అటవీ ఉత్పత్తులు సేకరిస్తారు. మరి అటవీ ఉత్పత్తులు అంటే ఏమేమి ఉంటాయంటే ప్రధానంగా కొన్ని దుంపలు సేకరిస్తారు, అలాగే కొన్ని గింజలు, మరి అలాగే తేనె, ప్రధానంగా తేనె ఇలాంటివి అడవి నుంచి సేకరిస్తారు. సేకరించి వాటిని సంతల్లో అమ్మి వాళ్ళకు అవసరమైన నిత్యావసర సరుకులు కొనడం జరుగుతుంది. మరి ప్రధానంగా వీళ్ళకి తేనెనైతే వీళ్ళు తేనెని వెదురు నిచ్చెనలు ఉపయోగించి తేనెని సేకరిస్తారు. అంటే ఇట్లా తేనె పట్టు ఇలా ఉంటే ఇట్లా వెదురు గుంజుల వెదురు కట్టెలు పెడతారు, పెట్టి వాటి ద్వారా వీటికి హోల్ ఉంటుంది కదా మధ్యలో, వీటి ద్వారా తేనె వస్తే ఇక్కడ కలెక్ట్ చేస్తారనమాట. ఆ విధంగా వెదురు బొంగుల ద్వారా ఏం చేస్తారంటే తేనెని సేకరిస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి ప్రధానంగా వీళ్ళు ఇష్టంగా బాగా తినేటువంటి ఫుడ్ ఏంటంటే కరికొమ్ముల్ని వండుకొని తింటారు.
సో ఈ కరికొమ్మలు అంటే ఏంటంటే వెదురు యొక్క చిగుర్లు, వెదురు బొంగుల యొక్క చిగుర్లు, వెదురు కొమ్ములు ఉంటాయి కదా, వెదురు కట్టెలు, ఆ వెదురు కట్టెలకి చిగుర్లు ఉంటాయి. ఆ చిగుర్లు చాలా మెత్తగా ఉంటాయి. సో వాటిని ఏమంటామంటే కరికొమ్ములు అంటాం. ఈ కరికొమ్ములు వాళ్ళు నీళ్ళలో వేసి ఉడకబెట్టి ఉప్పు కారం అవి వేసుకొని వండుకొని తింటారు, చాలా ఇష్టంగా తింటారు. సో వీళ్ళు ప్రధానంగా ఇష్టంగా తినేటువంటి ఆహారము కరికొమ్ములు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా తర్వాత వచ్చేసి వీళ్ళు ఇంకొకటి చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రావడం జరిగింది ఈ బిట్టు. జీలుగా మొక్కల నుండి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక పానీయాన్ని తయారు చేస్తారు, ఒక డ్రింక్ ని తయారు చేస్తారు. ఆ డ్రింక్ ఏంటంటే క్వారియోటా ఫామ్ అనేటువంటి డ్రింక్ ని తయారు చేస్తారు. మరి డ్రింక్ ని వాళ్ళు వేసవి కాలంలో చాలా ఇష్టంగా తాగుతారు. జీలుగ మొక్క నుంచి క్వారియోటా ఫామ్ అనేటువంటి ఒక పానీయాన్ని, ఒక డ్రింక్ ను ఏర్పాటు చేస్తారు. ఆ డ్రింక్ ని తయారు చేసుకుంటారు, ఆ డ్రింక్ ని చాలా ఇష్టంగా తాగుతారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వీళ్ళు ఇప్పుడు వెదురుని కలెక్ట్ చేస్తారు కదా అడవి నుంచి. ఈ వెదురుని ఏం చేస్తారంటే ఈ మధ్య కాలంలో కాగితం పరిశ్రమలకి అమ్ముతున్నారు. కాగితం పరిశ్రమ వాళ్ళు అక్కడికి పోయి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వెదురు కొట్టుకురమ్మని చెప్తారు. వీళ్ళు పోయి అడవిలో వెదురు కొట్టుకొని వచ్చి ఆ వెదురు కట్టెల్ని కాగితం పరిశ్రమల వాళ్ళకి అమ్మి వాళ్ళు ఇచ్చేటువంటి డబ్బులు తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర సరుకులు కొనుక్కొని బతుకుతున్నారు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి తర్వాత వచ్చేసి వీళ్ళకి తాగునీటి వసతి చూస్తే తాగునీరు వచ్చేసి వీళ్ళకి ఊట బావులు ఉంటాయి అడవిలో ఎక్కువగా, ఊట బావులు. మరి తర్వాత వాగులు ఉంటాయి. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కొన్ని బోరింగ్లు కూడా చేసినారు. సో వాగుల నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే కావడి సహాయంతో నీటిని తెచ్చుకుంటారు. కావడి అంటే తెలుసా? కావడి అంటే ఇట్లా కర్ర మాదిరి ఉండి 2 కుండలు ఇట్లా ఉంటాయి, బిడ్డలు కానీ కుండలు కానీ తాడు కట్టుకొని తీసుకొని వస్తారనమాట. దాన్ని కావడి అంటారు. ఆ కావడితో నీళ్ళు తెచ్చుకుంటారు. మరి ఎక్కువగా ఇంటి దగ్గర ఆడవాళ్ళు ఏం చేస్తా ఉంటారంటే, స్త్రీలు ఏం చేస్తా ఉంటారంటే బుట్టలు అల్లుతుంటారు. ఎక్కువగా బుట్టలు అల్లడం వీళ్ళ యొక్క ప్రధాన పని, స్త్రీల యొక్క ప్రధాన పని. మరి ఒక్కొక్క బుట్ట అల్లితే వాళ్ళకి 20 రూపాయలు వస్తుంది. రోజుకు వచ్చేసి 10 బుట్టలు అల్లుతారు. 10 బుట్టలు అల్లితే రోజు 200 రూపాయలు కూలి సంపాదించుకుంటారు అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళ ప్రధానమైనటువంటి చెప్పుకోదగిన విషయం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఉమ్మడి ఫ్యామిలీస్, అన్ని ఉమ్మడి కుటుంబాలు. సో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది చాలా అరుదు ఈ కాలం మనకు తెలుసు. సో కానీ ఇక్కడ చాలా ఉమ్మడి ఫ్యామిలీస్ చాలా ఉంటాయి. అందరూ కలిసే జీవిస్తారు. అంటే ఒక్కొక్క ఆవాసంలో ఉండేటువంటి వాళ్ళందరూ కలిసి ఒక కుటుంబం లాగా జీవిస్తారు. మరి అలాగే మగవారు ఎక్కువగా వ్యవసాయం చేస్తారు. ఈ గ్రామంలో ఉండేటువంటి వీళ్ళు మగవారు ఎక్కువ వ్యవసాయం చేస్తారు. మళ్ళీ ఆడవారు అయితే బుట్టలు బుట్టలు తయారు చేయడము, మరి అలాగే ఆహారాన్ని సేకరించడము, అడవి నుంచి ఆహారాన్ని సేకరించడం లాంటి పనులు ఎక్కువగా మహిళలు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రధానంగా వచ్చేసి చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. ఇక్కడి నుంచి ఒక బిట్ డెఫినెట్ గా వస్తుంది. వీళ్ళ యొక్క సాంప్రదాయాలు మనం పరిశీలిస్తే ముందుగా వాళ్ళకి ప్రతి ఇంటికి ఒక దేవత ఉంటుంది. ఇంటి దేవత ఉంటుంది. మరి వాళ్ళ ప్రధాన దేవత, ఆ ఇంటి దేవత ఎవరంటే ముత్యాలమ్మ. ఇంటి ముందు ఏం చేస్తారంటే ఒక కర్రను బాతి కర్రకి వేప ఆకులు కడతారు. మరి కర్రకు వేప ఆకులు కడతారు కదా, ఈ వేప ఆకులు కట్టినటువంటి కర్రనే వాళ్ళ యొక్క ముత్యాలమ్మ దేవత. కొండారెడ్ల యొక్క దేవత ఇది ముత్యాలమ్మ. మరి ముత్యాలమ్మ దేవత అంటే విగ్రహం కాదు, ఓ ఫోటో కాదు, జస్ట్ ఇంటి ముందు ఒక కర్రను బాతి ఆ కర్రకే వేప ఆకులు కడతారు, వేప మండలు కడతారు. ఆ దాన్నే ముత్యాలమ్మగా భావించే వాళ్ళు కొలవడం జరుగుతుంది అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా చాలా ఇంపార్టెంట్, వాళ్ళ పండుగలు చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పండుగలు వచ్చేసి చాలా విచిత్రంగా ఉంటాయి. మరి ఏం చేస్తారంటే ప్రధానంగా వాళ్ళ పండుగలు ఒకటి మామిడి పండుగ,
మామిడి పండుగ ఒకటి, తర్వాత వచ్చేసి గోంగూర పండుగ ఒకటి, గోంగూర పండుగ. మరి తర్వాత వచ్చేసి పచ్చ పండుగ, పచ్చ పండుగ. ఈ పండుగలు చాలా వీళ్ళ యొక్క ప్రధానమైనటువంటి పండుగలు. మరి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మామిడి పండుగ సెప్టెంబర్ పండుగ అనేది, గోంగూర పండుగ అనేది సెప్టెంబర్ నెలలో వస్తుంది. గోంగూర పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది. ఈ గోంగూర పండుగ ఏం చేస్తారంటే వీళ్ళు కూరగాయలు కలెక్ట్ చేసి కూరగాయలని నైవేద్యం పెడతారు దేవునికి. కూరగాయలు దేవతలకి నైవేద్యం పెడతారు. ఏ పండుగలో భాగంగా అంటే గోంగూర పండుగలో భాగంగా అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి పచ్చ పండుగ అప్పుడు ఏం చేస్తారంటే ఇది మన ఏరువాక మాదిరిగా, ఏరువాక సాగారు రన్ను చిన్న అని మనం పాటలు పాడుకుంటూ వ్యవసాయం స్టార్ట్ చేస్తాం కదా, అలాగే వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏరువాక బదులుగా పచ్చ పండుగని స్టార్ట్ చేసి ఈ పచ్చ పండుగ నాడు ఏం చేస్తారంటే విత్తనాలు చల్లడం స్టార్ట్ చేస్తారు. విత్తనాలు చల్లడం స్టార్ట్ చేస్తారు పచ్చ పండుగలో. మరి తర్వాత వచ్చేసి వీళ్ళ యొక్క భవిష్యత్తు, వీళ్ళ యొక్క జీవనాధారం అనేటువంటిది ముఖ్యంగా వెదురు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. వెదురు వినియోగం మీద ఆధారపడి ఉంటుంది. మళ్ళీ అలాగే పోలవరం ప్రాజెక్టు కడితే ముంపు గ్రామాల్లో వీళ్ళు ప్రధానంగా ఉంటారు. పోలవరం ముంపు గ్రామాలు చాలా ఉన్నాయి కదా, ఆ గ్రామాల్లో కూనవరం అనే గ్రామం కూడా ఒకటి. పోలవరాన్ని కడితే వరదకు ముంపు గురయ్యేటువంటి గ్రామాల్లో ఈ గ్రామం ఒకటి అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సో చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ వస్తాయి సార్ దీంట్లో నుంచి, చాలా సార్లు రావడం జరిగింది. ఒకసారి చూస్తే కూనవరం కొండమీది గిరిజన గ్రామం. దీంట్లో బైసన్ ఘాట్ కూనవరం అనేటువంటిది ఒక కొండ మీద ఉన్నటువంటి ఒక గిరిజన గ్రామం. బైసన్ ఘాట్ కొండల్లో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కూనవరం అనేటువంటి గ్రామం ఉంది. మరి ఈ గ్రామం ఎక్కడుందంటే గోదావరి నదిలోకి సీలేరు నది, శబరి నది రెండు కలుస్తాయి గోదావరి నదిలో. సో శబరి సీలేరు నదులు కలిసేటువంటి చోట బైసన్ ఘాట్ కొండలలో తూర్పు గోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల మధ్య కూనవరం అనేటువంటి గ్రామం ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మరి గోదావరి నది ఉపనదులు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏవి గోదావరి నది యొక్క ఉపనదులు? శబరి మరియు సీలేరు, ఈ రెండు గోదావరి నది యొక్క ఉపనదులు. మరి కూనవరం, చింతూరు అనేవి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నాయి. వేలేరుపాడు, కుక్కనూరు అనేవి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నాయి. మరి కూనవరం ఏ జిల్లాలో ఉంది అని అడుగుతారు బిట్టు. అడిగితే మనం పశ్చిమ గోదావరి జిల్లా అని రాయకూడదు. కూనవరం అనేది తూర్పు గోదావరి జిల్లాలో ఉంది. కాకపోతే తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మధ్య ప్రాంతంలో అంటే తూర్పు గోదావరికి ఎండింగ్ లో ఉంది. నేను మీకు మ్యాప్ కూడా పంపించినాను. తూర్పు గోదావరి జిల్లాకి ఒక చివర ఉందన్నమాట కూనవరం అనే గ్రామం. మరి కొండ మీద ఉంటే, ఈ కూనవరం కొండ మీద ఉంటే కొండ కింద ఏముందంట భగవాన్పూర్ అనేటువంటి గ్రామం ఉంది. మరి కూనవరం గ్రామంలో ఆవాసాలు చూస్తే ఒక్కొక్క ఆవాసం కొంతమంది కొన్ని కుటుంబాలు కలిసి గుంపులుగా జీవిస్తారు. ఒక్కొక్క ఆవాసంలో 7 నుండి 8 గుడిసెలు ఉంటాయి. అంటే ఒక ఆవాసం ఉంటే ఆవాసంలో దాదాపు 7 నుంచి 8 గుడిసెలు వేసుకొని ఇది ఒక ఆవాసం అన్నమాట. మళ్ళీ ఇంకా చాలా దూరంలో ఒక 3-4 కిలోమీటర్ల దూరంలో మళ్ళీ ఇంకొక ఆవాసం ఉంటది. ఇట్లా ఆ విధంగా అట్లా ఆవాసాలుగా ఉంటాయి. ఒక్కొక్క ఆవాసంలో 7 నుంచి 8 గుడిసెలు ఉంటాయి. మొత్తం 10 ఆవాసాలు ఉంటాయి. మొత్తం జనాభా 528 జనాభా. మరి మొత్తం 78 కుటుంబాలు ఉంటాయి. మరి ఇక్కడ నేలలు చూస్తే ఇంకా కొండ ప్రాంతంలో ఉండే పేరులోనే ఉంది మనకి కొండ మీది గిరిజన గ్రామం అని. కాబట్టి నేలలు ఏమంత బాగుండవు, రాళ్ళు రప్పలు కలిగి ఉన్నటువంటి ఎర్ర నేలలు ఇవన్నీ కూడా. మరి స్థలం ఇక్కడ వ్యవసాయం ఎట్లా చేస్తారంటే 3-4 సంవత్సరాలు ఒక చోట వ్యవసాయం చేసి అక్కడ భూమి సారవంతం కోల్పోతేనే ఇంకో చోటుకి వెళ్ళిపోతారు. సో అలాంటి వ్యవసాయాన్ని స్థల మార్పిడి వ్యవసాయం అంటాం, జూమ్ వ్యవసాయం అంటాం, పోడు వ్యవసాయం అంటాం. మరి జూమ్ వ్యవసాయము లేదంటే పోడు వ్యవసాయం చేసేటువంటి గిరిజన తెగవారు ఎవరు అంటే కొండారెడ్లు. ఇప్పుడు మనం మాట్లాడుకునేదంతా కొండారెడ్ల గురించే, మొత్తం కొండారెడ్ల గురించే. కూనవరం అనగానే మనకు గుర్తు రావాల్సింది
కొండారెడ్లే, అక్కడ ఉండే వాళ్ళం కొండారెడ్లు అంటారు. మరి ఈ జూమ్ వ్యవసాయం లేదంటే పోడు వ్యవసాయం ఇంకా ఏ రాష్ట్రంలో అమల్లో ఉందంటే ఈశాన్య రాష్ట్రాలైనటువంటి ఛత్తీస్గఢ్ లో ఉంది, అరుణాచల్ ప్రదేశ్ లో కూడా పోడు వ్యవసాయం లేదంటే జూమ్ వ్యవసాయము చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి కూనవరంలో వర్షాలు పడేటువంటిది జూన్ నుంచి నవంబర్ వరకు పడతాయి. ఇంకా నవంబర్ లో వర్షాలు ఆగిపోతేనే ఏ నెల వస్తుంది, డిసెంబర్ వస్తుంది. ఇంకా డిసెంబర్ లో ఏం చేస్తారంటే వాళ్ళు మళ్ళీ చెట్లను నరుకుతారు. నరికి ఆ చెట్లు నరికిన తర్వాత కొంత ఆరాలి కదా, ఆరిన తర్వాత అంటే ఏప్రిల్ మే నెల వచ్చిన తర్వాత, ఏప్రిల్ మే నెలలో ఎండలు బాగుంటాయి, అప్పుడు బాగా అంటుకుంటాయి కాబట్టి అప్పుడు కాల్చి వాటిని బూడిద చేస్తారు. చేసి బయలు చేసుకొని ఆ ప్రాంతాన్ని వ్యవసాయం చేయడానికి వినియోగిస్తారు. మరి అప్పుడు వాళ్ళకి ట్రాక్టర్లు ఏముండవు, కర్రలతో పొడిచి విత్తనాలు నాటుతారు. కొన్ని కర్రలు ఇట్లుంటాయి, ఆ కర్రల్ని పొడిచి, ఆ కర్రలకి హోల్ ఉంటుంది, కర్రని కుచ్చితే నెలలోకి దిగుతుంది, ఆ హోల్ కి పైన విత్తనం వేస్తారు, ఆ విత్తనాలు జారకుండా వచ్చి భూమి లోపలికి పోతాయి అన్నమాట. ఆ విధంగా చేస్తారు. మరి తర్వాత వచ్చేసి ఇక్కడ ప్రధాన పంటలు చూస్తే కొండారెడ్ల యొక్క ప్రధాన పంటలు, కొండారెడ్ల యొక్క ప్రధాన పంట జొన్న, మరి మొక్కజొన్న, దుంపలు, వంగ, మిర్చి, కందులు, కొర్రలు, అరిసెలు, సాగులు, పప్పుధాన్యాలు ఇవి కూడా వేస్తారు. కాకపోతే కొండారెడ్ల ప్రధాన పంట జొన్న అని గుర్తు పెట్టుకోవాలి. మరి 3-4 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళు స్థల మార్పిడి వ్యవసాయం చేస్తారు. అంటే ఒక చోట వ్యవసాయం చేసి 3-4 సంవత్సరాలు ఒకే చోట చేసి ఇంకా తర్వాత మళ్ళీ వేరే చోటికి వెళ్ళిపోతారు అనమాట. మరి తర్వాత వచ్చేసి వాళ్ళకి ఇంతకుముందు అయితే ఒక్కొక్కరికి 2.5 ఎకరాల నుంచి 4 ఎకరాలు ఉండేది, కానీ ఇప్పుడు దాదాపు 1.5 నుంచి 2 ఎకరాలు మాత్రం ఉంది. జొన్న యొక్క సగటు ఉత్పత్తి 1 ఎకరాకి 250 కేజీలు పండుతుంది ఇప్పుడు, కానీ ఒకప్పుడు 1000, కొన్నిసార్లు 600 కేజీలు అట్లా పండేది. మరి ఎక్కువగా ప్రతి ఇంటికి ఒక పెరడు ఉంటది. ఆ ఊర్లో ఇంటికి పెరడు ఉంటది. ఆ పెరట్లోనే వాళ్ళు కూరగాయల మొక్కలు నాటుకుంటారు. ఎవరింటికి వాళ్ళు, ఎవరి ఆవాసాలకు వాళ్ళు కూరగాయల మొక్కలు నాటుకుంటారు. చాలా బాగుంటుంది అలాగా. మరి వాళ్ళకి ఈ పెరట్ల నుంచి వచ్చేటువంటి కూరగాయలు ఎక్కువగా వినియోగిస్తారు ఆహారంగా. మరి అటవీ ఉత్పత్తులు ఏమేమి వేస్తారు పెరట్లో అంటే చిక్కుడు వేస్తారు, మిరప వేస్తారు. మరి అటవీ ఉత్పత్తులు ఏముంటాయి చూస్తే దుంపలు, గింజలు, తేనె, ఇవన్నీ అటవీ ఉత్పత్తులు కలెక్ట్ చేస్తారు అడవి నుంచి, ఎందుకంటే అడవి దగ్గర ఉంది కాబట్టి. ఇంకా మరి తేనెని వాళ్ళు వెదురు నిచ్చెనలు ఉపయోగించి కలెక్ట్ చేస్తారు. మరి కరి కొమ్ములు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొండారెడ్లు ఇష్టంగా తినేది కరి కొమ్ములు. కొండారెడ్లు ఇష్టంగా కరి కొమ్ములు తింటారు. దాంతోపాటు ఆ కరి కొమ్ములు అంటే ఏంటంటే వెదురు యొక్క చిగుర్లు, వెదురు కర్రలు ఉంటాయి కదా, అవి చిగురుగా అంటే లేతగా ఉన్నప్పుడు చాలా మెత్తగా ఉంటాయి. వాటిని వండుకొని నీళ్ళల్లో వేసుకొని ఉడకబెట్టుకొని వాటికి ఉప్పు కారం వేసుకొని తింటారు అనమాట. సో దాంట్లో చాలా న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, అది వేరే విషయము. మరి తర్వాత వచ్చేసి దాదాపు జీలుగా అనేటువంటి మొక్క నుంచి తయారు చేసినటువంటి క్వారియోటా ఫామ్ అనేటువంటి ఒక డ్రింక్, ఇది మళ్ళాగా పెప్సీ, కూల్ డ్రింకులు, 7-Up, స్ప్రైట్లు తాగరు, కానీ క్వారియోటా ఫామ్ అనేది వేసవిలో బాగా చల్లగా ఉంటుంది. దాంతో పాటు కొంచెం అది మత్తును కూడా ఇస్తుంది, దాన్ని తాగుతారు వాళ్ళు. జీలుగ నుంచి తయారు చేసేటువంటి క్వారియోటా ఫామ్ చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కొండారెడ్లు తాగేటువంటి డ్రింక్ ఏదంటే క్వారియోటా ఫామ్. ఎప్పుడు తాగుతారంటే వేసవిలో తాగుతారు. మరి వాళ్ళు ఈ మధ్య, ఇంతకుముందు అయితే వెదురు నరుక్కొని వాళ్ళ సొంత అవసరాలకు వాడేవాళ్ళు, కానీ ఈ మధ్య కాగితం ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఊరికి పోయి వాళ్ళకి అడ్వాన్స్ గా డబ్బులు ఇచ్చి వెదురు కొట్టించుకుంటా ఉన్నారు. కొట్టించుకొని ఆ వెదురుని కాగితం పరిశ్రమ వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు. సో వీళ్ళు కూడా ఏంటంటే డబ్బులు ఇస్తున్నారు కదా అని చెప్పి ఆ వెదురు కొట్టుకొచ్చి వాళ్ళ కంపెనీ వాళ్ళకి అమ్మడం వల్ల వాళ్ళ యొక్క అవసరాలు కూడా తీర్చుకుంటున్నారు. మరి తాగునీరు వచ్చేసి ఊట బావులు ఎక్కువ ఉంటాయి. మరి వాగుల్లో నుంచి, ఊట బావుల నుంచి వాళ్ళు నీళ్లు తెచ్చుకుంటారు, కావడితో తెచ్చుకుంటారు నీళ్లు. మరి చాలా దూరం కూడా ప్రయాణిస్తారు, దూరం నుంచి నీళ్లు తెచ్చుకొని వాళ్ళు జీవనం గడుపుతూ ఉంటారు. మనమైతే ఇంటి దగ్గర ఉన్న ట్యాబ్లు వాడడానికి కూడా మనకి కొంచెం. సో తర్వాత వచ్చేసి స్త్రీలు వచ్చేసి బుట్టలు అల్లుతారు బాగా. ఇంటి దగ్గర కూర్చొని బుట్టలు అల్లుకుంటారు. ఒక్కొక్క బుట్టకి వాళ్ళకి 20 రూపీస్ వస్తుంది. ఒక రోజులో 10 బుట్టలు అల్లుతారు వాళ్ళు. మరి మగవాళ్ళు అయితే వ్యవసాయం చేస్తారు, మరి ఆడవాళ్ళు అయితే బుట్టలు అల్లుతా ఉంటారు.
వీళ్ళ యొక్క సాంప్రదాయాలు చూస్తే ప్రతి ఇంటికి ఒక దేవత ఉంటది. ఇంటి ముందు కర్రబాతి కొండారెడ్లు ఇంటి ముందు కర్రబాతి, ఆ కర్రకు వేప మండలు కడతారు కొండారెడ్లు. మరి ఆ కొండారెడ్లు ఆ విధంగా కర్ర ప్లస్ వేప ఆకులు మండలు కట్టినటువంటి ఆ దాన్ని ఏం చేస్తారంటే ముత్యాలమ్మ దేవత అని కొలుస్తారు. సో ఇలా ప్రధాన దేవత ఏదంటే ముత్యాలమ్మ దేవత. కొండారెడ్ల ప్రధాన దేవత ముత్యాలమ్మ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. మరి వీళ్ళు ప్రధానంగా 3 పండుగలు చేసుకుంటారు. ప్రధానంగా మళ్ళాగా అన్ని పండుగలు చేసుకోరు, కానీ ప్రధానంగా 3: మామిడి పండుగ, గోంగూర పండుగ, పచ్చ పండుగ. ఇది ప్రతిదీ గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది అంతా కూడా మనం కొండారెడ్ల గురించే చెప్తున్నాము. కొండారెడ్లు మామిడి పండుగ, కొండారెడ్లు గోంగూర పండుగ, కొండారెడ్లు పచ్చ పండుగ చేసుకుంటారు. అయితే గోంగూర పండుగ సెప్టెంబర్ నెలలో వస్తుంది. మనమైతే దేవునికి రకరకాల ఫ్రూట్స్, తర్వాత పాయసము, తర్వాత ఏమైనా పిండి వంటలు అట్లా నైవేద్యంగా పెడతాము, చక్కెర పొంగలి అట్లా. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే కూరగాయలు దేవునికి నైవేద్యంగా పెడతారు. ఏ పండక్కి? గోంగూర పండక్కి. గోంగూర కూడా కూర, ఆకుకూరనే కదా, అది గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ లో వస్తుంది ఇది. మరి కూరగాయల్ని నైవేద్యంగా పెడతారు. పచ్చ పండుగ అంటే మన ఏరువాకతో సమానం. కొండారెడ్ల పచ్చ పండుగ అంటే అప్పుడు పచ్చ పండుగ చేసుకుని వాళ్ళు విత్తనాలు వేయడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. మరి వీళ్ళకి ప్రధాన జీవనాధారం వెదురుని వినియోగించడమే. మరి పోలవరం ప్రాజెక్టు కడితే ఆ ప్రాజెక్టు కోసం ఎక్కువగా చాలా గ్రామాలు ముంపుకు గురవుతాయి, వరద ముంపుకి. ఆ వరద ముంపుకు గురయ్యేటువంటి గ్రామాల్లో మన కూనవరం గ్రామం కూడా ఒకటి అని చెప్పి గుర్తు పెట్టుకోవాలి. సో దీంట్లో ప్రధానంగా ఉండే బిట్లు ఇంకొకసారి ఏమంటే, ఒకటి ఏమడుగుతారండి, ఇది స్థలం మార్పిడి వ్యవసాయం గురించి అడుగుతారు. దీన్నే జూమ్ వ్యవసాయం, పోడు వ్యవసాయం అంటాము. తర్వాత ఏ రాష్ట్రాల్లో ఉంది అని అడుగుతారు. అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది, ఛత్తీస్గఢ్ లో ఉంది. మరి అలాగే ఇంక ఇక్కడ ప్రధాన పంట అడుగుతారు, జొన్న. మరి కొండారెడ్ల యొక్క ప్రధాన పండుగలు అడుగుతారు, మామిడి పండుగ, గోంగూర పండుగ, పచ్చ పండుగ. కొండారెడ్లు ఏ పండుగతో విత్తనాలు వేయడం స్టార్ట్ చేస్తారు అంటే పచ్చ పండుగతోనే. మరి తర్వాత వచ్చేసి ఇంకా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ డెఫినెట్ గా వచ్చేటువంటి బిట్టు క్వారియోటా ఫామ్. జీలుక మొక్క నుండి క్వారియోటా ఫామ్ ద్రావణం తయారు చేస్తారు. మరి ఈ ద్రావణాన్ని వేసవిలో చాలా ఇష్టంగా తాగుతారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. ఇది కూనవరం కొండ మీద ఉన్న గిరిజన గ్రామం. థ్యాంక్ యూ.